హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కాకరకాయ, గుత్తి కాకరకాయ ఎలా తయారు చేసుకుందాం చూసుకుందామా. గుత్తి కాకరకాయ చాలా బాగుంటుందండి, అస్సలు చేదు అనేది ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా దాని తొక్క అనేది తీసేయాలి, గ్రీన్గా ఉంటుంది. పైనంతా తొక్క అంతా తీసేస్తే చేదు లేకోకుండా చాలా బాగుంటాయి. దానికి మధ్యలో ఒక చీలికగా చేసి దానిలో ఉన్న విత్తనాలను అన్నింటినీ బయటకు తీసేయాలి. ఎందుకంటే దానిలో ఉల్లికారం గుత్తి కాకరకాయ అంటాం కదండి, అందువలన దాంట్లో ఉల్లికారం అనేది పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్లు పోసి, నీళ్లు బాగా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి దాంట్లో ఈ కాకరకాయల తొక్క తీసేసి చీలికగా చేసుకున్నాము. ఆ కాకరకాయలను దాంట్లో వేసి బాగా ఉడికించాలి. చేదు మొత్తం పోయే వరకు ఉడికించుకోండి, పక్కన పెట్టేసుకోండి. దీనిలో అన్నింటినీ ఉడికించుకోండి. తర్వాత ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి 3 ఆనియన్స్ పొడవుగా కోసి వేయించుకోవాలి. తర్వాత 3 టమోటాలు కూడా వేసి గుత్తి కారం కోసం ఇవన్నీ రెడీ చేసుకోండి. టమోటాలు కూడా 3 టమోటాలు మాగిని వేసి బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మిక్సీకి ఆడించుకోండి. కొంచెం దానిలలో జీలకర్ర కానీ వేయండి. కొద్దిగా మినుములు, శనగబాళ్ళు కూడా వేసి వేయించుకోండి. కొంచెం కారం పొడి, ధనియాల పొడి, పసుపు వేసి మిక్సీలో ఆడించుకోండి. ఈ కారాన్ని మనం వంకాయల్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గితే ఆల్రెడీ ఇవి ఉడికాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది. మసాలా కానీ మనం వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన రాదు. గుత్తి వంకాయ కూర కాకరకాయ రెడీ.